హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు వరలక్ష్మీదేవిని ఎన్ని రకాల పువ్వులతో పూజ చేయాలి అనే సందేహం అందరికీ కలిగింది. ఈ సందేహం గురించి మనం తెలుసుకుందాం. అమ్మవారిని 3 రకాలు లేదా 5, 9, 11, 21 మన ఇష్టం అండి. ఈ సంఖ్యలో ఏదైనా సరే మనం పువ్వులతో పూజ చేసుకోవచ్చు. 9 రకాలు అంటే కనుక ఎర్ర మందారాలు, ఎర్ర గులాబీ, పచ్చ చామంతి, తర్వాత తెల్ల గులాబీ, సంపెంగ, కనకంబరం, సన్నజాజి, విరజాజి, మల్లెపూలు, ఇవి 9 రకాలు అవుతాయండి. తదుపరి మరువం అండి. అమ్మవారికి చాలా ఇష్టమైంది మరువం. ఈ మరువం కూడా పెట్టి మనం పూజ చేయాలి. అలాగే అమ్మవారి దగ్గర మన ఇంట్లో ఉంటే చిన్న చిన్న ఏనుగు బొమ్మలు ఉంటే కనుక అమ్మవారికి ఇటు అటు పెట్టాలి. అమ్మవారికి చాలా ఇష్టం. లేని పక్షంలో మనం పసుపు ముద్దలన్నా చేసి ఏనుగు రూపంగా మనం పెట్టాలండి. అలాగే మన దగ్గర బంగారు ఆభరణం ఉంటే పెట్టుకోవచ్చు. లేదంటే కనుక రూపాయికాయను కూడా పెట్టి మనం పూజ చేసుకోవచ్చండి. ఇది అమ్మవారికి సంబంధించింది. తర్వాత మనం తోరం ఎలా తయారు చేసుకోవాలన్నది సందేహం. తోరం అంటే 9 పోగులు వేసుకుని మనం పసుపు రాసుకుని దానికి గంధం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకుని తర్వాత 9 ముళ్ళు వేయాలండి. మధ్యలో ముడి అటు 4 ఇటు 4. ఈ మధ్యలో ముడికి మనం కనకాంబరం, చామంతి పువ్వు పట్టుకుని మనం ఒక ముడి వేసుకుందాం. ఇది మన చేతి మీదకి వస్తుంది, హస్తానికి. ఇలా ముడి వేసుకుని మనం తోరం కట్టుకుంటాం. లేదంటే అటు 4 ఇటు 4 అంటే 9 అవుతుంది, మనం కట్టుకోవచ్చు. బరువుగా ఉంటుంది ఎందుకు లేని చెప్పేసి మనం ఇలా కట్టుకోవచ్చండి. అంత అక్కర్లేదు, కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదండి. ఇది తోరం. తోరం ఎన్ని కట్టాలంటే 3 కట్టాలండి. ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, ఒకటి ముత్తైదుకి. తర్వాత మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 5 పోగులు వేసి ఒక ముడి వేసి పుష్పం కట్టి మనం తోరం తయారు చేసుకోవచ్చు. పెళ్లి కాని పిల్లలకి 5 పోగులు చాలండి. ఇందులో అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ఇది తోరం. ఈ తోరం కట్టిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టుకుని మనం అక్షంతలు వేసుకుంటూ తమలపాకులో పెట్టాలి. తోరాలని పెట్టి ప్రతి ముడికి ఒక మంత్రం ఉంటుందండి. ఫస్ట్ ముడి దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. ప్రథమ గ్రంథి పూజయామి, ద్వితీయ గ్రంథి పూజయామి, తృతీయ గ్రంథి పూజయామి, చతుర్థ గ్రంథి పూజయామి, పంచమ గ్రంథి పూజయామి, షష్ఠీ గ్రంథి పూజయామి, సప్తమ గ్రంథి పూజయామి, అష్టమ గ్రంథి పూజయామి, నవమ గ్రంథి పూజయామి అని మనం అక్షంతలు వేసి చదువుకుంటూ ఇది అయిపోయిన తర్వాత నమస్కారం చేసుకుని పూజ అయిపోయేసరికి మనం ఇది అయిపోయిన తర్వాత మనం తోరం ముత్తైదు వస్తే ముత్తైదు చేత మనం కట్టుకోవాలండి. కట్టుకున్న తర్వాత ముత్తైదు కట్టాలి. ఆవిడకి వాయిని ఇవ్వాలి. మన పిల్లలకి మనమే కట్టచ్చు. కట్టిన తర్వాత తోరం సంగతి అయిపోతుందండి. అయిపోయిన తర్వాత కలిసి మీద జాకెట్ ముక్క పసుపు కానీ, ఎరుపు కానీ, ఆకుపచ్చ కానీ మనం పెట్టాలి. పెట్టిన తర్వాత ఆవిడకి ఇలాగ ఒక నామంగా బొట్టు పెట్టి అప్పుడు కలిసి మీద మన దగ్గర ఆభరణం ఉంటే వేయచ్చు. లేదా దానికి పసుపు కొమ్మ కానీ కట్టి 5 పోసులు కానీ 9 పోసులు కానీ ద్వారం పోసి ఆ దారానికి పసుపు రాసండి. పసుపు కొమ్మ కట్టి కూడా అమ్మవారు కలిసానికి వేయచ్చు. వేసిన తర్వాత మనం గాజులు ఎన్ని రకాలు? 3 రకాలు. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు. ఈ 3 రకాలు 3 డజన్లు 12 అంటే 36 గాజులు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 36 గాజులు చెరువు 12 గాజులు మనం వేసుకోవాలి. అంటే 24. 2 డజన్లు మనం వేసుకుని 1 డజన్ గాజులు అంటే 12 గాజులు అమ్మవారు కలశానికి వేయాలండి. వేసిన తర్వాత జాకెట్ ముక్క ఏం పెడతాం అంటే పసుపు జాకెట్ ముక్క పెట్టుకోవచ్చు, ఎరుపు పెట్టుకోవచ్చు, ఆకుపచ్చ పెట్టుకోవచ్చు. ఆ జాకెట్ ముక్క తర్వాత పూజ అయిపోయాక ఎప్పుడైనా సరే మనమే కుట్టించుకుని వేసుకోవాలండి. ఇది కలశం, తోరం, పువ్వుల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నైవేద్యం ఏమిటంటే అమ్మవారికి ముందర అమ్మవారికి ఇష్టమైంది పరమాన్నం. ఈ పరమాన్నం చేసి నైవేద్యం పెట్టి అలాగే వడపప్పు, చలిమిడి, అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఇంతేనండి. ఇలా పెట్టి మనం పూజ చేసేసుకోవచ్చు. ఏమంటే హడావుడిగా ఉండి పిల్లలు ఉండి పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో అన్ని పనులు అవ్వవు కదా, అందుకని ఇలా చేసుకోవాలి. చేసుకుని మనం నైవేద్యం పెట్టేసుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవాలి. ప్రదక్షిణ నమస్కారం చేసుకుని దండం పెట్టుకున్న తర్వాత అమ్మవారి పూజ అయిపోయినట్టండి. ఇప్పుడు మనం అమ్మవారికి తర్వాత అంతకుముందు మనం ఏం చేయాలి? మనం చీర పెట్టుకుందాం అనుకుంటాం. చీర ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేవద్దు. ఆ చీర గురించి పెద్ద ఇది కాదండి. జాకెట్ ముక్క పెట్టి 2 అరటిపళ్ళు, తమలపాకు పెట్టి అక్షంతల పువ్వు పెట్టి కూడా అమ్మవారికి ఇచ్చేయచ్చండి. ఇది అమ్మవారికి వస్త్రం గురించి మనం ఇచ్చిందనమాట అండి. ఇంతే అండి, ఇంతకంటే ఏం లేదు. అమ్మవారి పూజ అమ్మవారి అందరూ కూడా అమ్మవారి కృపకి పాత్రలు కాగాలని వరలక్ష్మీదేవి కటాక్ష సిద్ధిరస్తు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. ధన్యవాదములు.